వెల్కమ్ టు ఈవీఆర్ మ్యాథ్స్. గత క్లాసులో ఫ్రాక్షన్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా, దానికి కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం. మీలో ఎవరైనా ఇంట్రడక్షన్ క్లాస్ ఆలకించకపోతే ముందు వీడియోని చూసి ఈ వీడియోలో రండి, మీకు బాగా అర్థమవుతుంది. మనకి ఫ్రాక్షన్స్లో ఒక ఫ్రాక్షన్ తీసుకుని ఆ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్లను సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసిన న్యూమరేటర్ డినామినేటర్లకు సేమ్ నెంబర్ యాడ్ చేసిన న్యూమరేటర్ డినామినేటర్ నుండి సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసిన ఆ ఫ్రాక్షన్ విలువ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తీసుకుంటే మనం ఇక్కడ 1/2ని న్యూమరేటర్ని 2 చేత డినామినేటర్ని 2 చేత మల్టిప్లై చేస్తున్నాం. 1 2 = 2/4. మళ్ళీ క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 2లో 1 టైము, ఇందులో 2 టైము, 1/2 సేమ్ వస్తుంది. కొన్ని ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్ ఏది బిగ్ అయితే అది బిగ్ ఫ్రాక్షన్, ఏది స్మాల్ అయితే అది స్మాల్ ఫ్రాక్షన్. సపోజు టూ బై 5, 3/5, 7/5 కనుక తీసుకుంటే డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి న్యూమరేటర్స్ కనుక మనం కంపేర్ చేసుకుంటే 2, 3, 7. 2/5 అనేది స్మాల్ ఫ్రాక్షన్ అన్నిట్లోకి, 7/5 అనేది బిగ్ ఫ్రాక్షన్. అలాగే న్యూమరేటర్స్ కనుక ఈక్వల్గా ఉండి డినామినేటర్స్లో ఏదైతే స్మాలో అది బిగ్ ఫ్రాక్షన్ అవుద్ది, ఏదైతే బిగ్గో డినామినేటరో అది స్మాల్ ఫ్రాక్షన్ అవుద్ది. సపోజ్ ఇలా న్యూమరేటర్స్ కనుక ఈక్వల్గా తీసుకుంటే డినామినేటర్స్లో ఉన్న స్మాల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్షన్ బిగ్ ఫ్రాక్షన్ అవుద్ది. మనకి డినామినేటర్స్లో 7 స్మాల్ కాబట్టి ఈ 4లో ఇది బిగ్ ఫ్రాక్షన్ అవుద్ది. డినామినేటర్స్లో ఏదైతే బిగ్గో 19 బిగ్ డినామినేటర్స్లో ఇది స్మాల్ ఫ్రాక్షన్ అవుద్ది. న్యూమరేటర్స్లో అన్నీ ఈక్వల్గా ఉండి డినామినేటర్స్లో ఏదైతే చిన్నది ఉందో అది బిగ్ ఫ్రాక్షన్, ఏదైతే పెద్దది ఉందో అది స్మాల్ ఫ్రాక్షన్. మీకు పైన చెప్పింది బాగా అర్థం కావడానికి ఇక్కడ 2 పాయింట్లు రాస్తున్నాను, చూడండి ఒకసారి. న్యూమరేటర్స్ ఆర్ ఈక్వల్ దెన్ బిగ్గెస్ట్ న్యూమరేటర్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్. అంటే డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్ ఏదైతే పెద్దది ఉందో అది బిగ్ ఫ్రాక్షన్ అని చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్, న్యూమరేటర్స్ ఆర్ ఈక్వల్ దెన్ బిగ్గెస్ట్ డినామినేటర్ ఫ్రాక్షన్ ఈజ్ స్మాల్. ఇక్కడ రివర్స్, న్యూమరేటర్స్ కనుక ఈక్వల్ అయితే డినామినేటర్లో ఏదైతే స్మాల్ అవుతుందో అది బిగ్, ఏదైతే బిగ్ అవుతుందో అది స్మాల్ అవుతుంది అన్నమాట. మనం ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయడానికి డినామినేటర్స్ ఈక్వల్, న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకున్నాం. అలా కాకుండా డినామినేటర్స్ కానీ న్యూమరేటర్స్ కానీ ఈక్వల్గా లేనప్పుడు డినామినేటర్స్కి మనం ఎల్సిఎం కట్టుకుని వాటిని లైక్ ఫ్రాక్షన్స్ కింద అరేంజ్ చేసుకుని చిన్నది పెద్దది అనేది మనం కంపేర్ చేయవలసి ఉంటుంది. సపోజ్ ఒక 4 ఫ్రాక్షన్స్ కానీ 3 ఫ్రాక్షన్స్ కానీ ఇచ్చినప్పుడు మనం వాటిని లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకుని చిన్న నుంచి పెద్దదానికి, అంటే అసెండింగ్ ఆర్డర్ అంటాం తెలుగులో, ఆరోహణ క్రమము,
పెద్ద నుంచి చిన్నదానికి అంటే డిసెండింగ్ ఆర్డర్, తెలుగులో అవరోహణ క్రమంలో రాయవలసి ఉంటుంది. లేదా ఏదన్నా ఇందులో పెద్దది ఏదైనా కడితే ఒకదాన్ని అలా పిక్అవుట్ చేయవలసి ఉంటుంది. వరుస క్రమం అయితే అలా రాయవలసి ఉంటుంది. ఇప్పుడు సపోజు ఒక సమ్ తీసుకుందాం. ఇప్పుడు 2/3, 5/2, 7/4, 9/5 అనే నెంబర్లు తీసుకుని వీటిని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ మనం సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే మనం ముందు లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? డినామినేటర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలంటే డినామినేటర్స్కి ఎల్సిఎం కట్టాలి. 3, 2, 4 అండ్ 5. ఇక్కడ 2లోను 3, 4లోను 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవ్వదు. ఇందులో 1, ఇది 2, ఇది 5. ఇక్కడ తీసుకుంటే ఇంకా 3, 2, 5లో ఏ నెంబర్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోద్ది. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5, 2 3s are 6, 6 2s are 12, 12 5s are 60. 60 అనేది ఎల్సిఎం వచ్చింది మనకి. 60 ఎల్సిఎం వస్తే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మనకు డినామినేటర్స్ లో పెద్దది 5 కాబట్టి 5 అన్న ఎల్సిఎం అవ్వచ్చు, 5 మల్టిపుల్ అన్న ఎల్సిఎం అవుతుంది. ఎలా చెక్ చేయాలంటే సపోజు 5లో క్యాన్సిల్ అవుతలేదు తెలుసు కదా మీకు. 5 మల్టిపుల్స్ తీసుకోండి. 10, 10లో 2 పోదు కానీ 3 పోదు, 10 వదిలేయచ్చు. తర్వాత 15, 15లో 3 పోదు, మిగతా 2 పోవు, 15 వదిలేయచ్చు. నెక్స్ట్ 20, 20లో 2 క్యాన్సిల్ అవుద్ది, 4 క్యాన్సిల్ అవుద్ది, 3 పోతలేదు. నెక్స్ట్ 25, 25లో 5 తప్ప ఏవి క్యాన్సిల్ అవుతలేదు. 30 చూడండి, 30లో మళ్ళీ 4 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుద్ది, 3 క్యాన్సిల్ అవుద్ది. అలా మనకి 50లో చూసుకుంటే 2 క్యాన్సిల్ అవుద్ది, 5 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. 60లో అయితే అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. మీరు ఇవి ఇన్ని నెంబర్లు చూడాలని అనుకోవద్దు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా సులువుగా అర్థం దిగేలాగా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్సిఎం మనకి 60 వచ్చింది కదా. 60 వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ఫ్రాక్షన్ 2/3 కాబట్టి 60లో 320 టైమ్స్ పోద్ది. అప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 20తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 5/2, 60లో 30 టైమ్స్ పోద్ది. 30 పెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్ 7/4, 4 60లో 15 టైమ్స్, 15 పెట్టి న్యూమరేటర్ 7ని డినామినేటర్ 4ని కూడా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 9/5లో 5 అనేది 60లో 12 టైమ్స్ పోద్ది. 12 పెట్టి న్యూమరేటర్ 9ని డినామినేటర్ 5ని కూడా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి 2 20s are 40/60, ఇది 150/60, ఇది 105/60, ఇది 108/60. మనం గమనిస్తే డినామినేటర్స్ అన్ని కూడా ఈక్వల్గా ఉన్నాయి, అంటే లైక్ ఫ్రాక్షన్స్. ఇందులో మనకి అసెండింగ్ ఆర్డర్ కనుక రాసుకున్నాం అనుకోండి, అంటే స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే అసెండింగ్ ఆర్డర్ ఏమవుద్ది? ఇందులో స్మాల్ ఏది? 40/60, 40/60. నెక్స్ట్ వన్ వచ్చేసి 105, 105/60. నెక్స్ట్ వచ్చేసి 108/60. అండ్ లాస్ట్ వన్ 150/60. మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసాం కదా. ఈ అరేంజ్మెంట్కి ఒరిజినల్ ఫ్రాక్షన్స్ రాద్దాం. ఇప్పుడు
అసెండింగ్ ఆర్డర్ 40/60కి 2/3, 105/60కి 7/4, 188/60కి 9/5, అండ్ లాస్ట్లీ 5/2. ఇప్పుడు ఇచ్చిన డేటాకి డిసెండింగ్ ఆర్డర్ మనం రివర్స్ లో రాసుకోవడమే. అసెండింగ్ ఆర్డర్ నేను రివర్స్ లో రాసుకోవడమే. 5/2, 9/5, 7/4 అండ్ 2/3. ఇప్పుడు ఫ్రాక్షన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. మన ప్రాబ్లం ఏంటి? 3/4 ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు 5/7 ఇంటూ క్యూ. దెన్ వాట్ ఈజ్ p/q? చూడండి ఒకసారి సాల్వ్ చేద్దాం. 3/4 ఇంటూ పి ఈజ్ ఈక్వల్స్ టు 5/7 ఇంటూ క్యూ. ఇక్కడ 5/7 కనుక ఇలా రప్పిస్తే క్యూని ఎలా రప్పిద్దాము? 3/4ని అలా పంపిస్తాం. క్యూ ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. యువతలకు వచ్చి డివైడ్ చేయాలి. p/q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ఏంటి? 5/7. ఈ ఫ్రాక్షన్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. యువతలకు వచ్చి డివైడ్ చేయాల. అంటే ఫ్రాక్షన్ కాబట్టి రెసిప్రోకల్ అయ్యి మల్టిప్లై చేయాల. ఇప్పుడు p/q ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ అయ్యి ఎక్కడ లేవు కాబట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి. 5 4s are 20, 7 3s are 21. Therefore, p/q is equal to 20/21. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. రెసిప్రోకల్ ఆఫ్ 7 1/5. దీన్ని తెలుగులో వ్యుత్క్రమం అంటారు. తెలుగులో వ్యుత్క్రమము అంటాం. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ గాను, డినామినేటర్ న్యూమరేటర్ గాను మార్చాలి. సపోజ్ మనకి ఇచ్చింది ఏంటి? 7 1/5. ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇంప్రాపర్లోకి మార్చాలా. ఇంప్రాపర్లోకి మార్చాలంటే డినామినేటర్ తీసుకుని ఇంటీజర్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 5 ఇంటూ 7 35. 35కి న్యూమరేటర్ కలపాల 1. 35 + 1 36. డినామినేటర్ మామూలే. మనం మిక్స్డ్ని ఇంప్రాపర్లోకి మారిస్తే ఇలా వచ్చింది. అప్పుడు రెసిప్రోకల్ అంటే ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? దేర్ఫోర్ reciprocal of 7 1/5 is equal to 5/36. న్యూమరేటర్ డినామినేటర్ గాను, డినామినేటర్ని న్యూమరేటర్ గాను మార్చాల. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్వర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఇన్వర్సెస్ ఆఫ్ 3/5 అండ్ 7/3. అంటే 3/5 అండ్ 7/3 అనే ఫ్రాక్షన్స్ యొక్క ఇన్వర్సల్ తీసుకుని దానికి సమ్ కట్టాల. మళ్ళీ దాన్ని ఇన్వర్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇన్వర్సెస్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్స్ ఏంటి? 3/5 అండ్ 7/3 ఈజ్ ఏమవుద్ది? దీనికి 5/3 అండ్ దీనికి ఏమో 3/7. ఇప్పుడు సమ్ తీసుకున్నాం అనుకోండి. సమ్ ఏమవుద్ది? 2 యాడ్ చేయాలి కదా. సమ్ ఏమవుద్ది? 5/3 + 3/7.
ఈ రెండుకి ఎల్సిఎం తీసుకుంటే మనకి 3 7s are 21 అవుద్ది. రెండు కోఫాక్టర్స్ కాబట్టి మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 5 7s ఎంత 35 ప్లస్ 3 3s are 9 44/21 అనేది సమ్. మళ్ళీ ఏమంటున్నాడు, దీనికి మళ్ళీ ఇన్వర్స్ తీసుకోవాలా. ఇన్వర్స్ తీసుకోవాలంటే ఇన్వర్స్ ఆఫ్ 44/21 ఈజ్ 21/44. Fourth sum. 2/3 of a number is 5 more than its 3/5 of the number. What is the number? ఇప్పుడు మనకి ఒక సంఖ్యలో 2/3 వంతట దాని 3/5 వంతు కంటే 5 ఎక్కువ. ఆ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. మనకి ఎప్పుడన్నా తెలియనప్పుడు ఆ నెంబర్ ఏమనుకుంటాం అంటే, లెట్ ద నెంబర్ బి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు, 2/3 ఆఫ్ ది నంబర్ 2/3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ ఎక్స్. 5 ఎక్కువ దీని మీద. 2x/3 3x/5 ప్లస్ 5. ఈ 3x/5ని ఇటు తీసుకొద్దాం. 3x/5కి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు యువతల కనుక వస్తే మైనస్ అవుద్ది. అంటే ఏమవుద్ది, 2x/3 మైనస్ 3x/5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 మిగిలింది. ఎల్సిఎం కడితే 15 అవుతుంది. అర్థలేదా? ఇది చెప్పాను స్టెప్. 2x/3 మైనస్ 3x/5 ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఎల్సిఎం తీసుకుంటే 15 అవుద్ది. ఎల్సిఎం 15. 15లో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 2 10x మైనస్ 3 ఇంటూ 3 9x ఈజ్ ఈక్వల్ టు 5. క్రాస్ మల్టిప్లై ఎంత చేసామంటే డినామినేటర్స్ రెండు కూడా కోఫాక్టర్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసాం. 10x మైనస్ 9x x/15 ఈజ్ ఈక్వల్ టు 5. x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 15. x ఈజ్ ఈక్వల్ టు 75. సో required number is equal to 75. Required number is equal to 75. Fifth sum. A man paid 3/4 of his loan, but he still has to pay 10,000 rupees. What is his total loan? ఒక అతను తీసుకున్న అప్పులో 3/4 వంతు చెల్లించాడట. ఇంకా అతనికి 10,000 కనుక అప్పు ఉంటే మొత్తం అతను తీసుకున్న అప్పు ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ మనం తీసుకున్న అప్పు X రూపీస్ అనుకుందాం. లెట్ ద టోటల్ లోన్ బి X రూపీస్. అతను చెల్లించింది సమ్ హీ పేడ్ ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ 3/4 3x/4. బ్యాలెన్స్ ఎంత ఉంది,
బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అతను చెల్లించింది కలిపితే మొత్తం అవ్వాలి. మొత్తం మనం ఎక్స్ రూపీస్ అనుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ ప్లస్ చెల్లించింది కలిపి దానికి ఈక్వల్ చేయాలి. 3x/4 ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు 10,000ని అలా పంపించేసి ఎక్స్ని ఇలా పంపిద్దాం. ఎక్స్ ఏమో ప్లస్ కాబట్టి మైనస్, 10,000 ప్లస్ కాబట్టి మైనస్. 3x/4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10,000. డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి 4 పెట్టి దీన్ని మల్టిప్లై చేయాలి. 3x మైనస్ 4x/4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10,000. 3x నుంచి 4x నుంచి కనుక సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఎక్స్. మైనస్ x/4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10,000. అటు మైనస్ ఇటు మైనస్ కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 4. ఇక్కడ డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్ళి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు టోటల్ 40,000 అనమాట తీసుకున్న లోన్. ఇప్పుడు మనకి అతను మొత్తం లోన్లో 3/4 చెల్లించేశాడు. 3/4 చెల్లించగానే ఇంకాను 10,000 మిగిలింది. మొత్తం టోటల్ 1 యూనిట్ అనుకుంటే 3/4లోంచి 1లోంచి 3/4 తీసేస్తే 1/4 వస్తుంది. 1/4 అనేది 10,000 అవుతుంది. అంటే 4 పార్ట్స్లో 1 పార్ట్ 10,000, 3 పార్ట్స్ ఇంకా 30,000 చెల్లించాడు అనమాట. అంటే టోటల్ కలుపుతుంటే అవుతుంది 30 + 10 40,000 అవుతుంది అనమాట. 6th సమ్ చూద్దాం. సోమయ్య గేవ్ 1/2 ఆఫ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ సన్, 1/4 ఆఫ్ హిజ్ ప్రాపర్టీ టు హిజ్ వైఫ్, రిమైనింగ్ 2,50,000 rupees టు చారిటీ. వాట్ ఈజ్ హిజ్ టోటల్ ప్రాపర్టీ? సోమయ్య అనే వ్యక్తి తన ఆస్తిలో 1/2 వంతు కుమారుడికి ఇచ్చాడట, 1/4 వంతు తన భార్యకి ఇచ్చాడు. ఇంకా 2,50,000 మిగిలితే చారిటీకి ఇచ్చాడు. అతను మొత్తం ఆస్తి అంతా నడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మొత్తం ఆస్తిని ఎక్స్ అని అనుకోవాలి. లెట్ ద టోటల్ ప్రాపర్టీ బి ఎక్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఎక్స్కి సమానం అవ్వాలి. ఆస్తిలో 1/2 వంతు కొడుక్కి ప్లస్ ఆస్తిలో 1/4 వంతు వైఫ్కి ప్లస్ మిగిలింది 2,50,000 కలిపితే టోటల్ ఆస్తి ఎక్స్ రావాల. అది ఈక్వేషన్. మనకేమవుద్ది? x/2 ప్లస్ x/4 ప్లస్ 2,50,000 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఎక్స్ని ఎలా తీసుకొచ్చి 2,50,000 అలా తీసుకెళ్దాం. x/2 ప్లస్ x/4, ఇది ప్లస్ కాబట్టి అవతలకి వచ్చి మైనస్ అవ్వాలా, ఇది ప్లస్ కాబట్టి అవతలకి వెళ్ళి ఇది కూడా మైనస్ అవ్వాలా. ఇక్కడ ఎల్సిఎం కట్టుకుంటే 2కి 4కి 4 అవుతుంది. 4 ఎల్సిఎం అయితే 2 4లో 2 టైమ్స్ కాబట్టి 2x, 4 ఉంది కాబట్టి సేమ్. డినామినేటర్ లేదు కాబట్టి ఇక్కడ 4 పెట్టి మల్టిప్లై చేయాల. -4x
ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2,50,000. ఇప్పుడు ఇక్కడ ఇది ప్లస్ 3x మైనస్ 4x బై 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2,50,000. 3x నుంచి 4x మైనస్ చేస్తే మైనస్ x మిగులుతుంది బై 4 మైనస్ 2,50,000. అటు మైనస్ ఇటు మైనస్ కూడా క్యాన్సిల్ చేసుకోండి. 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2,50,000 ఇంటూ 4. ఇది 10 lakhs అవుద్ది. ఇప్పుడు మనకి కుమారుడికి 1/2 వంతు ఇచ్చాడు, భార్యకి 1/4 వంతు ఇచ్చాడు. అంటే 4 భాగాల్లో 3 భాగాలు పంచాడు. ఇంకా ఒక భాగం మిగిలింది. ఒక భాగం ఎంత అయింది? 2,50,000 అయింది. మిగతా 3 భాగాలు కలిపి 7,50,000. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది అనమాట? 10 లక్షలు అయింది. ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేశాం కదా. మీకు ఇంకా ప్రాక్టీస్ కోసం ఏం చేస్తానంటే కొన్ని సమ్స్ ఇస్తాను, మీరు వాటిని సాల్వ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.